లో రావటము నాకు ఎప్పుడో చిన్నప్పుడు వచ్చింటానేమో అబ్బా! ఆ! ఈ మధ్య కాలంలో అయితే వచ్చినట్టు లేదు. అయితే మరి చాలా చక్కటి అనుభవము. ఈ దినము ఆహ్, మరి మీ సంఘములో నేను రుచి చూశాను. సార్ గారు చక్కగా వాక్యం చెప్పారు. ఆరాధనకు సహాయకరమైన వాక్యము. బోధనా వృత్తిలో ఉన్నాడు గదా! ఆయన. ఏ వృత్తి అది? బోధనా వృత్తి బోధకులతోనే మొదలుపెట్టాడు ఆ వాక్యాన్ని కూడా. చక్కగా వెలుపల శుద్ధి, లోపల శుద్ధి. అయితే ఈ ఆరాధన క్రమము, ఆ స్థుతులు అన్నిటికీ హైలైట్ ఏంటంటే ఆ పెద్ద ఆయన చెల్లించిన స్థుతులు మూడే 3 ముక్కల్లో చెల్లించాడు కదా. ఆయన దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకోవాలి. విశేషంగా రకరకాల అలంకారాలు ఉపయోగించి, రకరకాల పదజాలం ఉపయోగించి స్థుతులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంత చక్కగా చెల్లించాడో. మంచిదండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవుడికి స్తుతులు తెలుస్తున్నాను. మీకు అందరికి కూడా వందనస్తుడను. మరి ఇలాగూ నన్ను సారిసారికి ఆహ్వానిస్తూ మరి మీరందరూ నాకు అవకాశం ఇస్తున్న విధానం బట్టి మీకు అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా పెద్దలు, తర్వాత సేవకులు ఇసాకయ్య గారు, మరి బాధ్యులైన వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. వచ్చిన ప్రతిసారి కూడా మరి రమేష్ గారి కుటుంబము మమ్మల్ని పైన చేర్చుకొని చక్కగా చూసుకుంటుందండి. ఆ కుటుంబానికి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు. మంచిదండి. మన వాక్య ధ్యానము నిమిత్తము ఎఫెసీయులకు రాయబడిన పత్రిక ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము చదువుతున్నాను, గమనించండి. ఎఫెసీ 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగి వెళ్దాం. మహోన్నతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, నాయన చదవబడిన వాక్య భాగము అయా చక్కగా దీవించి ఆశీర్వదించి పంచిపెట్టబడినట్లుగా సహాయం దయచేయండి. ఆ తదుపరి నాయన ప్రభువ జరగబోయే ప్రసంగం అంతట్లోనూ ప్రభువ మీ వాక్య ధార ప్రవాహం వల్లే ప్రవహించవాలని ప్రభువ కోరుకుంటూ ఉన్నాం. దీనుడైన ఈ దాసుని ప్రభువ నాయన మరుగుపరిచి మీ శక్తిని ప్రభువ మరి చూపించమని ప్రభువ వేడుకుంటూ ఉన్నాం. సమస్తం మీ చిత్తానికి అప్పచెప్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ వచనంలో మనము గమనించినట్లయితే మనలో కార్యసాధకమైన తన శక్తి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనలో కార్యసాధకమైన తన శక్తి. దేవుని శక్తి ఎట్లా కనబడుతుంది చెప్పండి? దేవుని శక్తి ఎట్లా కనబడుతుంది? మనలో లేదా మన ద్వారా కనబడుతుందిట. ఎట్లా కనబడుతుంది? మన ద్వారా కనబడుతుందిట. మనలో కార్య సాధకమైన అంటే కార్యరూపము దాల్చిన అంటే క్రియలుగా పనులుగా మనలో కనబడేది ఏంటి? దేవుని శక్తి. లేదా దేవుని శక్తి ఎట్లా కనబడుతుంది? మనలో మన ద్వారా మనము చేసే పనులు, మనము చేసే చేష్టలు, మనం మాట్లాడే మాటలు అన్నింటి ద్వారా ఏది బయటపడుతుంది? దేవుని శక్తి బయటపడుతుంది. నేను వెళ్ళి ఒకరికి సువార్త చెప్పాను. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమందు ఆయన మా నామమును ఒప్పుకొని హృదయమందు విశ్వసించి రక్షణలోకి వచ్చాడు. అది ఎవరి శక్తి? అది ఎవరి శక్తి? అది దేవుని శక్తే. 21వ యానివర్సరీ కల్లూరు సంఘము జరుపుకుంటా ఉంది. 21 సంవత్సరాలుగా మరి దేవుడు సంఘాన్ని కాచి కాపాడుతూ వచ్చాడు. అనేకమైన ఒడుదొడుకులు
ఎత్తుపల్లాలు, కష్ట నష్టాలు, వ్యాధులు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు. ఇప్పుడు 3వ తరం పైకి వస్తూ ఉంది సంఘంలో ఉండి. ఎవరి శక్తి అనాలి? ఎవరి శక్తి అనాలి? దేవుని శక్తి. ఇప్పుడు ఆ వచనాన్ని మళ్ళా చదువుతున్నాను, గమనించండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నింటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఇప్పుడు కల్లూరు క్రిస్టియన్ అసెంబ్లీ సంఘంలో సదాకాలము ఎవరికి మహిమ కలగాలి? దేవునికే మహిమ, దేవునికే మహిమ, దేవునికే మహిమ. పెయింట్ కొడుతున్నాము అన్నాడు, ఎవరికి మహిమ? ఎందుకు పెయింట్ కొడుతున్నామో దేవుని శక్తి ఆ పెయింట్ కొట్టే వారి ద్వారా బయటకు వస్తూ ఉంది. ఇదిగో 45,000 ఇచ్చారంట, బియ్యం ఇచ్చారంట, ఇంకా ఏదో ఇచ్చారంట. ఏంటి అదంతా? మనలో కార్యసాధకమగు దేవుని శక్తి. రేపొద్దున 4 వాక్య పరిచారకులు వస్తున్నారు, వారి ద్వారా సంఘానికి ఎంతో మేలు జరుగుతుంది. మనలో కార్యసాధకమగు దేవుని శక్తి. ఇంట్లో పని చేయరా అని చెప్తే పని చేయని పిల్లవాడు సంఘానికి వచ్చి అన్ని రకాల పనులు చేస్తున్నారు. ఎవరి శక్తి పనిచేస్తుంది అబ్బాయిలో? అట్లని ఇంట్లో పనులు చేయకుండా మారొద్దండి యవనస్తులారా. ఇంట్లో తల్లిదండ్రులకు సంతోషం, ఆనందం కలిగించడం మన బాధ్యత. సామెతల్లా వచనాలు ఉంటాయి, మనకు చూస్తాం. సామెతల్లా వచనాలు 4-5 సార్లు కనబడతాయి, కీర్తనలో మనకు కనబడతాయి. దేవుని మనలో కార్యసాధకమగు దేవుని శక్తి. బెంగుళూరు నుండి జయకుమారు ఇంత దూరం వచ్చి ఇక్కడ నిలబడి వాక్యం చెప్తూ ఉన్నాడు. ఎవరి శక్తి ఇది? దేవుని శక్తి. మనలో కార్యసాధకమగు దేవుని తన శక్తి చొప్పున, చదవండి, మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా శక్తి. ఇక్కడ కూడా శక్తే, అత్యధికముగా చేయగల శక్తి అన్న ప్రకటన చేసి 1,50,000 రూపాయలు ఎస్టిమేషన్ వేసాము. 45,000 వచ్చింది. 45,000కే ఆ కాడికి ఆగిపోయింది అంటున్నాడు. కానీ దేవుని శక్తి కనుక పనిచేస్తే మరి 2.5 లక్షలు వస్తుందన్నా. దేవుని శక్తి కనుక పనిచేస్తే 2.5 లక్షలు వస్తుంది. ఆ దేవుని శక్తి ఎవరి ద్వారా పని చేయిస్తుంది? ఏమ్మా, మనుషులంటే ఏడమ్మా, కల్లూరు నిండా చాలా మంది ఉన్నారబ్బా, 1,00,000 మంది జనాలు ఉన్నారమ్మా కల్లూరు ఎస్టేట్లా. వాళ్ళ ద్వారా జరిగిస్తాడా? ఆ సంఘములో తరతరములకు, చదవండి, క్రీస్తు యేసు మూలముగా సంఘములో ఎక్కడి మనుషుల ద్వారా జరిగిస్తాడు? ఎక్కడి మనుషుల ద్వారా అంటే 2.5 లక్షల రూపాయల వరకు కూడా, అడిగిందేమో 1,50,000, ఆ 2.5 లక్షల రూపాయల వరకు కూడా ఆ శక్తి మనలో కార్యసాధకము కావాలని చెప్పేసి నేను దేవుని దూతగా ఒక దేవుని సందేశము మీ దగ్గరికి తీసుకొచ్చిన వాడిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను. మంచిది, సంతోషం. ఇప్పుడు కిందికి వద్దాం, 4వ అధ్యాయానికి వద్దాం. 4వ అధ్యాయంలో మరి 16 వచనాల వరకు ఒక పారాగ్రాఫ్గా ఉంది కదా. ఎన్ని వచనాల వరకు? 16. అన్న మీ అబ్బాయి కనబడతలేడు అన్న, ఆడికి పోయినాడు, పైకి పోయినాడు. పైన ఏం చేస్తున్నాడు? సండే స్కూలా? ఓహోహో, బాప్తిసం తీసుకోలేదు కదా ఇంకా. అప్పుడు సండే స్కూల్ చెప్తున్నాడా? పోయి సండే స్కూల్లో కూర్చుంటాడా? ఏందో అర్థం కాలే. ఏమన్నాడు ఆయన? నాకు అర్థం కాలేదు.
సన్ ఏం చేస్తాడు సండే స్కూల్లో? పిలిచాలనా? సండే స్కూల్లో ఏం చేస్తాడు? సండే స్కూల్ పిల్లోడైతే కాదు, టీచర్ అయితే కాదు, మరి సండే స్కూల్లో కూర్చొని ఏం చేస్తాడు? ఓ పిల్లల్ని కంట్రోల్ చేస్తాడా? ఓ టీచరా? నాన్ టీచింగ్ స్టాఫా? ఓకే 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 మంచిది. ఎంతమంది ఉన్నారమ్మా నాన్ టీచింగ్ స్టాఫ్ పైన? ఎవరు ఒకరుంటే చాలు. ఎంతమంది ఉన్నారు రమేష్? మిగతా వాళ్ళందరూ పట్టుకురా, ఒకరిని పెట్టి పైన. మంచిది, సంతోషం. ప్రభువైన యేసుక్రీస్తు టీచింగ్ స్టాఫ్ అంట, బోధకుడు అంట ఆయన. ఏం స్టాఫ్ అయినా? టీచింగ్ స్టాఫ్ అన్నా. నాన్ టీచింగ్ స్టాఫ్ ఎక్కువ ఉంటారా, టీచింగ్ స్టాఫ్ ఎక్కువ ఉంటారా మీ డిగ్రీ కాలేజీలో? టీచింగ్ స్టాఫే ఎక్కువ ఉన్నారు. బో సంఘంలో కూడా టీచింగ్ స్టాఫ్ ఎక్కువ ఉంటే కష్టమవుతుందేమో అబ్బా. ఆదివారం ఏడవకాశాలు. సరే, మంచిది, సంతోషం. ఎఫెసీలకు రాబడిన పత్రిక 4వ అధ్యాయము 16 వచనాలు ఒక పారాగ్రాఫ్గా ఉన్నాయండి. వచనం మార్చి వచనం మనం చదువుకుందాం. మనము 24, 25 తారీఖుల్లో ఏం జరుపుకోబోతున్నాం? ఏదది? సంఘ వార్షికోత్సవమా? నాకెందుకు ఆ పేరు అంతగా కుదరడంలే. దేవుని శక్తి యొక్క వార్షికోత్సవం పెట్టుకుంటే బాగుంటుందేమోబ్బా. 21 సంవత్సరాలుగా దేవుని శక్తి ఇంకా బాగా ప్రజ్వరిల్లాలి. ఇప్పుడు మనం చదువుకోబోయే ఆ వాక్య భాగం కూడా దేవుని సంఘానికి సంబంధించిన వాక్య భాగం. దేవుని సంఘానికి సంబంధించిన వాక్య భాగం. ఆ కూడికలలో దేవుని శక్తి చాలా ప్రస్ఫుటంగా కనపడాలి. దేవుని శక్తి అందరూ ఊహించిన దానికంటే, అందరూ అడిగిన దానికంటే అత్యధికంగా కనపడాలి. చేయగలడు దేవుడు, మన ద్వారా చేయగలడు. మనం సమర్పించుకుంటే చేయగలడు. ఏమాత్రము మాట నోట్లోంచి మాట రాని మోషను ఒక గొప్ప లీడర్ని చేశాడు కదా. మరణమునకు లోనైన ప్రభు అయిన యేసు క్రీస్తును లోనయ్యాడా, లోను కాలేదా? లేపాడా లేదా? మరణములో నుండి. ఎవరి శక్తి అది? దేవుని శక్తి. ఎవరి బలం? దేవుని బలం. సాతాను బలం మరణానికి లోను చేస్తే, దేవుని బలం మరణంలో నుండి, సమాధిలో నుండి ఆయన్ను లేపిన బలం అది. ఆ శక్తి ఇదిగో ఈ కూడికలలో కనబడాలి. చూద్దాం. 4వ అధ్యాయము మొదటి 16 వచనాలు, వచనం మార్చి వచనం మనం చదువుకుందాము. నాకు ఎంతవరకు టైం అన్నా? 12 వరకు. ఓకే, రైట్. 4వ అధ్యాయం మొదటి 16 వచనాలు చదువుకుందామండి. వచనం మార్చి వచనం చదువుకుందాం. నేను ఒక వచనం, మీరు ఒక వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను.
ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. దేవుడు చదవబడిన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మనందరి క్షేమం విషయమే పంచిపెట్టి ఇచ్చునుగాక. 4వ అధ్యాయం 1వ వచనములో ఏమనుందండి? మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు. ఏ బంధం అంటే అది? ఏ బంధం అది? సమాధాన బంధం. సమాధాన బంధం. మనం అందరము కూడా ఏ బంధువులము? సమాధాన బంధువులము. ఆత్మీయ బంధువులమే, కరెక్టే. సమాధాన బంధువులము. సామాన్యంగా బాగా బలంగా ఏ బంధాలు ఉంటాయి చెప్పండి? లోకంలో సామాన్యంగా లోకంలో మనం అనుకునేది ఏ బంధం? శరీర బంధమా? అంటే ఏందన్నావు? శరీర బంధాలా? ఏదో ఇంకా వేరే పదం వాడతారు. కరెక్టే, శరీర బంధాలే, ఇంకా వేరే పదం వాడతారు. రక్త సంబంధం కదా. ఏమంటివి? మా రక్తం మా రక్తం మా రక్త మా పెదనాయన కొడుకే, నా కొడుకే, మావాడే. నాకు బంధువులు లేకుండా పోయినారు, వానికన్నా బంధువులు ఉండాలి. అవునా? రక్త సంబంధం, రక్త సంబంధం. ఈ సమాధానం అనే బంధం ఏందో మరి వెరైటీగా ఉందా? ఇది ఏదో కొత్తగా. రక్త సంబంధం అంటే మనకు బాగా తెలుసు కదన్నా, బాగా తెలుసు రక్త సంబంధం అంటే. ఈ సమాధాన బంధం అంటే చాలా వెరైటీగా ఉంది. ఇది కొలస్సీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు కలిసి చదువుతారా? ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆ శిలువ రక్తము చేత సంధి చేసి. సంధి అంటే కలుపుకొనుట. ఏంటది? కలుపుకొనుట. సంధి అంటే బంధాన్ని కలుపుకొనుట, సంబంధమును కలుపుకొనుట. దేని చేత? శిలువ రక్తము చేత సంధి చేసి. చదవండి. ఆయన ద్వారా భూమి మీద ఉన్నట్టువైనా పరలోకం మీద ఉన్నట్టువైనా అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని నీవు తండ్రి. ఈ సమాధానం అనే బంధం ఎక్కడి నుంచి మొదలైంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ నా పాపముల కొరకు ఆ శిలువలో రక్తము కార్చటము ద్వారా, ఇదిగో మనమందరము కూడా ఆ శిలువ రక్తము చేత ఏమని పిలుచుకోవాలి? మనమందరం రక్త సంబంధీకులు మనం పిలుచుకోవాలనా? పిలుచుకోవాలనా లేదా? పిలుచుకోవాలా. రక్త సంబంధీకులం. అవునా? ఏమన్నా డౌట్ ఉందా? రాజన్న నాతో చిన్నప్పటి నుంచి నాతో ఉన్నాడు. ఎప్పటి నుంచి? షెడ్యూల్ వేసుకొని రోడ్ల మీద తిరిగినప్పటి నుంచి, ఇంకా అప్పటి నుంచి దోస్తు. ఎందుకు బంధం అంత గట్టిగా ఉంది? యా రకంగా చూసినా యాడ సంబంధం కలసదు మళ్ళా. ఏ బంధం అది? శిలువ రక్తము చేత సంధి చేసిన బంధం. రమేష్, నీకు నాకేంద్రనైనా బంధము? ఏడనైనా మీ అమ్మ తరఫున, మీ నాయన తరఫున? ఇటనే కదా మాట్లాడుకునేది. ఎవరి తరఫున? క్రీస్తు తరఫున. ఎవరి తరఫున? సంఘము తరఫున. అయ్యా, నిన్ను నన్ను కలిపిందే ఎవరయ్యా? రఘు. సంఘం, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. రాఖీల పండుగ ఏదో జరిగే కదమ్మా. ఏం ఏం పండుగ అది? రక్షాబంధనం. అబ్బో, బంధనం బాగుంది, పేరు బలిందే ఇది. రక్షాబంధనం. ఎవరు కట్టావమ్మా రాఖీ?
నువ్వు కట్టలేదా? నిజమా? నువ్వు కట్టినావు పోనీ? ఎవరమ్మా కట్టింది? ఎవరు కట్టలేదా? ఇడా అబద్ధాలు చెప్తున్నారు. ఏమన్నా ఆయన పేరు మళ్ళా ఆయన పేరు గుర్తుకు రావడం పుష్పన్న. ఏమన్నా ఎవరు కట్టలేరంటన్నా ఇడా? లెక్క ప్రకారం ఆ రోజు యువతలు ఉన్న వాళ్ళంతా యువతలు ఉన్న వాళ్ళకి కట్టాల. ఈడ కూర్చున్న వాళ్ళంతా ఏదో ఈడ వరుసగా కూర్చొని ఉన్నారు కదా, ఈడ భార్య భర్తల బంధాలు చల్లవు. పుష్పక్క కూడా ఆయనకు రాఖీ కట్టాల. ఎవరికి? పుష్పన్నకి. మా రక్తం శిలువ రక్తం చేత సంధి చేసే సహోదరులు మీరిద్దరు. రక్తం వివాహం అనే బంధంలో రక్తం ఉందా లేదా చెప్తారా? ఎప్పటికైనా గుర్తుకు పెట్టుకోండి, ఒక బంధం బలంగా ఉండాలంటే, శాశ్వతంగా ఉండాలంటే అది రక్త సంబంధం అయితే తప్ప బలంగా ఉండదు. అన్న పుష్పక్కతో కాపురం చేయబట్టి ఎంతకాలం అయ్యన్నా? 25 సంవత్సరాలు ఆయన? 27, 30 వేసుకుందాంలే, రౌండ్ ఫిగర్ ఒకటి. 30 సంవత్సరాల నుంచి కాపురం. అన్ని సంవత్సరాలు ఏ బంధం అన్నా మిమ్మల్ని కలిపింది? వివాహం అనే బంధం అందం. మనం లేఖనాల ప్రకారం చూసుకుంటే, లేదా ఈ లోకంలో మనకు తెలిసిన అనుభవాన్ని బట్టి కూడా చూసుకుంటే, రక్త సంబంధం తప్ప బలమైన బంధాలు, దాన్ని మించిన బలమైన బంధాలు ఏమీ లేవు ఈ లోకంలో. అవునా? పరలోకంలో కూడా అంతే, లేఖనాల ప్రకారం కూడా అంతే. మరి వీళ్ళిద్దరి మధ్యన రక్త సంబంధం ఏంటి? క్రీస్తు రక్తము చేత సిలువ చేయబడిన ఆ సంబంధం ఒక ఎత్తు అయితే, ఈ వివాహ బంధంలో ఉన్న రక్త సంబంధాన్ని నేను మీకు చూపిస్తాను. ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం చదువుతారా? అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి నిద్రపోయినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను. నాయన, ఎమక ఇరగొట్టినాడంట దేవుడు. ఏం ఇరగొట్టినాడు? ఎంక ఇరగొట్టినాడంట. మటన్ కట్ చేసేది చూసినారమ్మా? చికెన్ కట్ చేసేది ఎప్పుడన్నా? మా రక్తము కారకుండా మాంసము కోసి మాంసము లోపల ఉన్న ఎముకను ఇరిసి తీసి సాధ్యమా? వివాహ బంధంలో రక్తం ఉందా లేదా? ఉంది. వివాహ బంధంలో రక్తం ఉంది. ఆ రక్తమే ఆ బంధాన్ని కూడా బలపరిచేది. ఏదైనా ఒక బంధం బలంగా ఉండాలంటే కనుక ఏ బంధం కావాలి? రక్త సంబంధం. క్రీస్తుతో మనకేంటి బంధం? రక్త సంబంధం. ఆ రక్త సంబంధాన్ని బట్టి దేవునితో మనకు సమాధానం, సహోదరునితో సమాధానం, సహోదరితో సమాధానం, అందరితో కూడా ఏంటది? మనమందరినీ కలిపేది ఏ బంధం? అది రక్త సంబంధం. ఆ రక్త సమాధానం అనే బంధం. ఆ సమాధానం అనే బంధానికి పునాది వేసిన బంధం ఏంటి? రక్త సంబంధం. ఎవరు? ఇదిగో తన శిలువ రక్తము చేసే సంధి చేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వేసిన బంధం. ఇప్పుడు ఎఫెసీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయానికి వద్దాం మళ్ళీ తిరిగి. ఎఫెసీ 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ చెప్పాలనుకున్నానండి. ఇప్పుడు ఆదాము హవ్వలు జతపరచబడ్డారు. ఆదామునకు సాటి అయిన సహాయముగా హవ్వ వచ్చినది. వారిద్దరూ కూడా ఒకే రక్తాన్ని పంచుకున్నారు. అవునా?
అవునా? ఏమైనా అనుమానం ఉందా ఎవరికైనా? వారిద్దరు కూడా ఏం రక్తం? అది ఒకటే రక్తం. అవిశ్వాసికి జోడు ఉండకూడదు, వారిద్దరు వివాహము చేసుకొనకూడదు. లేఖనాల్లో ఉందా? ఉంది. కొరింథీయులకు రాయబడిన పత్రికలో మనం చూస్తాం, రోమిలకు రాయబడిన పత్రికలో మనం చూస్తాం. ఎందుకో తెలుసా? ఇందుకే దేవుడు ఒకటే రక్తముతో జత చేశాడు. అవునా? భార్యాభర్తలను. ఈ లోకములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసముంచబడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ రక్తములో తమను తాము కడుక్కున్నవారు, ఆ రక్తము చేత దేవునితో సంధి చేసుకొని సమాధాన పడిన వారు మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకోవాలి అన్నదానికి పునాది మనకు ఆదికాండమే. మీకు అర్థమవుతోందా? ఒకవేళ గనక అవిశ్వాసితో గనక వివాహము చేసుకున్నట్లయితే ఆ బంధము ఒకవేళ నిలబడినట్లు ఉంటుందేమో కానీ నిలబడదు. ఎందుకు నిలబడదంటే గనక వారు ప్రభువులో నిలబడలేరు, వారి పిల్లల్ని ప్రభువులో పెంచలేరు. సంఘం ఏమైపోతుంది? ఏమైపోతుందండి? చెప్పండి అయ్యా. సంఘం ఏమైపోతుంది చెప్పండి. నాకు తెలిసిన సంఘ పెద్ద ఉన్నాడు ఒక ఆయన కుమారుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. కుమారుడు దేవుని నమ్ముకోలేదు. లాస్ట్కు సంఘం పాడైపోయింది. ఏమైపోయింది? సంఘము. ఎందుకు? ఆ బంధంలో బలం లేదు. 21 సంవత్సరాలుగా ఇదిగో మరి కల్లూరు కృష్ణ అసెంబ్లీ పాడు కాకుండా ఉన్నది, ఇక ముందు పాడు కాకుండా ఉండకూడదు అంటే కనుక ఇదిగో ఆ రక్త సంబంధానికి చాలా విలువనివ్వాలి. ఏది? క్రీస్తుతో ఉన్న రక్త సంబంధం, సహోదరుల మధ్యన ఉన్న సంబంధం. మన సంఘంలో యవనస్తుడినైనా పెళ్లి చేసుకునేవనైనా ఇంకా చేసుకోవాలి. ఇదిగో ఈ యవనస్తుడు చేసుకునే పెళ్లి మీద కూడా సంఘం యొక్క భవితవ్యం ఆధారపడి ఉంది. ఎవరిని పెళ్లి చేసుకోవాలి? బాప్తిసం తీసుకున్నావా? ఎవరిని పెళ్లి చేసుకోవాలి? బాప్తిసం తీసుకున్న స్త్రీనే పెళ్లి చేసుకోవాలి. ఎందుకు పెళ్లి చేసుకోవాలి? రక్తం. నువ్వు ఏదైతే రక్తంతో ఉన్నావో ఆ అమ్మాయి కూడా అదే రక్తంతో, ఆ రక్తం మిమ్మల్ని కలపాలి. ఇదిగో నిన్ను కలిపింది ఏ రక్తం? నన్ను రఘును కలిపింది, నన్ను పుష్పన్నను కలిపింది, నన్ను రమేష్ను కలిపింది, నన్ను తర్వాత మిమ్మల్ని అందరినీ కలుపుతూ ఉన్నది ఏ రక్తం? ఆ ఇంట్లో ఉన్న భార్యాభర్తలను కూడా కలిపేది ఏ రక్తం? ఒకటే రక్తమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం. ఈ పాయింట్ దయచేసి బాగా మర్చిపోవద్దు. భార్యాభర్తల మధ్యలో కూడా రక్త సంబంధం లేకపోతే ఈ సమాధానం అనే బంధానికి అర్థం ఉండదు. వాళ్ళిద్దరి మధ్య సమాధానం ఎప్పటికీ ఉండదు. సమాధానం అంటేనే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంతో వచ్చేది. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంతో లేని ఏ బంధంలో కూడా సమాధానం అనేది ఉండదు. సంఘములోను కుటుంబంలోను సమాధానం ఉండాలంటే కనుక సంఘము ఎవరితో నిండి ఉండాలి? రక్త సంబంధీకులతో నిండి ఉండాలి. ఏ రక్త సంబంధీకులతో నిండి ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్త సంబంధీకులతో నిండి ఉండాలి. పెళ్ళిళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక అర్థమవుతుందా? ఈ విషయంలో తర్వాత యవనస్తుల కూడికి జరుగుతుంది. తర్వాత ఈ విషయంలో ఒకవేళ తల్లిదండ్రులైన వాళ్ళు కూడా జాయిన్ కావాలంటే జాయిన్ కాండి. విశేషంగా మనం చర్చించవచ్చు. బోధ ఉండదు, ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. ఏముంటుంది? ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. రైట్, మంచిది. ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే పిల్లలు క్వశ్చన్ అడగడానికి జంకుతారేమో, తల్లిదండ్రులు వద్దులే. పిల్లలు మటుకు ఫ్రీగా క్వశ్చన్లు అడగాలి. ఏమ్మా అర్థమవుతుందా? నిర్మోహమాటంగా నిక్కచ్చిగా నేను అడిగితే నా గురించి వాడికి తెలిసిపోతుందేమో, ఆ అమ్మాయి తెలిసిపోతుందో, ఈ అమ్మాయి తెలిసిపోయిందిలే, ఏం కాదు కానీ అడగండి. లేదు ఒకవేళ పబ్లిక్ అడగలేమంటే నా చెవులో ఊదండి, నేను సమాధానం చెప్తా. ఏమ్మా అర్థమవుతోందా? రైట్, మంచిది. ఎక్కడున్నాం మనం? 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానం, ఒకవేళ ఈ విషయంలో ఏది భార్యాభర్తలు రక్త సంబంధీకులకు మాత్రం వివాహం చేసుకోవాలి, ఇటువంటి విషయాల్లో ఏమైనా డౌట్లు ఉన్నాయంటే దయచేసి నన్ను అడగండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాలానికి మరీ ఇంపార్టెంట్. ఏ కాలానికైనా ఇంపార్టెంట్ అది. అక్కడ కనుక తప్పిపోయామా
చాలా విషయాల్లో తప్పిపోతాం. మంచిది, సంతోషం. ఎఫెసీయులకు రాబడిన పత్రిక 4:1 కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. మనము శ్రద్ధ కలిగి ఉండాలిట. ఏంటది? శ్రద్ధ కలిగి ఉంటారు. ఏ విషయంలో? ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఐక్యతను కాపాడుకోవాలి అంటే గనక ఏ విషయములో శ్రద్ధ కలిగి ఉండాలంటే గనక మనము ఎవరితో బంధము కలిగి ఉంటామో వారందరి విషయంలో కూడా మనం శ్రద్ధ కలిగి ఉండాలి. సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ఏం చేయాలి? ప్రేమతో ఒకనినొకడు సహించుచు. ప్రేమతో ఒకనినొకడు సహించుచు. ప్రభువైన యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు ఇద్దరు కలుపుకొని మనల్ని సహిస్తూ ఉన్నారంటారా లేదంటారా? ఏమ్మా? సరే అన్న. పుష్పరాజన్న, నీ పిల్లలు చేసే తప్పులు అల్లరిని నువ్వు సహిస్తూనే ఉన్నావా అంటావా లేదంటావా? అవునా? సర్లే పిల్లలు కాదులే, పుష్పక్క చేసే తప్పులు, పుష్పక్క చేసే అల్లరిని సహిస్తూ ఉన్నావా లేదంటావా? లేదులే, ఇది తప్పు క్వశ్చన్, రివర్స్ క్వశ్చన్ అడగల. పుష్పన్న చేసే తప్పులు అల్లరిని సహిస్తూ ఉన్నావమ్మా? భరిస్తున్నాను, లేకపోతే ఎట్టా అమ్మో అంటుందామా? వారిద్దరి బంధము, వారిద్దరి ఐక్యత, వారిద్దరి మధ్యన ఐక్యత కలిగించే ఆత్మదేవుని మహిమా ఘనత వీరు కాపాడుకోవాలంటే గనక ఎవరు? పుష్పక్కలు, లేదా ఎవరో XY, లేదా నేను, ఏమో నీ పేరేం పేరునైనా, నేను వినయ్ కాపాడుకోవాలి అంటే గనక ఏం చేయాలంటే ప్రేమతో ఒకరిని ఒకడు సహిస్తూ, ప్రేమతో ఒకరినొకడు సహిస్తూ. సహనమును ఎంతవరకు అన్నా అంటాడు ఒక ఆయన. ఎవరంటారు? ఏం లేదు, భార్యాభర్తలు నాకు తెలిసిన వాళ్ళు కొట్టుకొని విడిపోయారంటే కనుక ఒకరు 2-3 నెలల్లో ఎడపడం ఒక ముఖం పెడముఖ వినారు. భార్యను అడిగితే ఎంతవరకు సహించాలన్నా, భర్తను అడిగితే ఎంతవరకు సహించాలన్నా సేమ్ ఆన్సరు. అమ్మ ఏం సహిస్తున్నావంటే ఈమె కొన్ని లిస్టు చిట్ట అయిపోతుంది, ఒక 10 పాయింట్లు. ఆయన ఏంది ఈయన ఏం సహిస్తున్నావంటే 11 పాయింట్లు, ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా రాసి పెడతాడు. ఓయమ్మ నువ్వు 10 రాసినావు, 11 రాసినావు, రేపు అడిగితే కనుక ఇంకొక 10 రాస్తావు, 20 ఇంకొక సంవత్సరం అడిగితే అది పుస్తకం సరిపోతురా నాయన. రాస్తూనే పోవాల్సిందే. ఈ రోజు కూడా పుష్పక్క మీద ఏదో ఒకటి రాయమంటే రాసి పెడతాడు మన పుష్పన్న. చూడన్న ఇట్టుంది అని రాసి. ఈ రోజు కూడా నా భార్య నన్ను తిడుతూనే ఉంటుంది ఏదో ఒక విషయంలో. సహనము, సహించుకోవడము, నేను తల ఉంచుకునే ఉండాల్సిందే, తప్పదు. ఘూర్ అన్నారంటే ఇంకా బంధం చెడిపోతుంది. ఏం చెడిపోతుంది? దాన్నే సహనం అంటాం. దాన్నే ఏమంటాం? ఒప్పుకోవాలి. అవును డార్లింగ్, నాకు తప్పైపోయింది, సారీ డార్లింగ్, నేను మళ్ళీ చేయనులే డార్లింగ్, మళ్ళీ చేస్తానో చేయనో తర్వాత కథ. అప్పటికి ఏమనాలా? మళ్ళీ చేయనులే డార్లింగ్, మళ్ళీ వారం రోజు చూడు, వారం క్రితం చెప్తుంది నేను నీకు, మళ్ళా అదే చేస్తేవి. ఏమన్నా పుష్పన్న ఎప్పుడన్నా నిందా? పుష్పక్క నన్నైతే షాన్సార్లు నిందను నా భార్య. అంటే ఏం చేస్తుంది నా భార్య? నన్ను సహిస్తూ ఉంది. కొన్ని విషయాలైతే పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నానండి నేను మిమ్మల్ని. ఏం చెప్తావు? ఇంకా చెప్పి నాకే ఇసుగు వచ్చిందంటది. అంటే ఎన్నేళ్ల నుండి? నాకు పెళ్ళై 18 సంవత్సరాలా? ఎన్నేళ్ల నుండి? 18 ఏండ్ల నుండి. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించకపోతే ఏమవుతుంది? ఏదో ఒకరోజు రఫా అని చెంప మీద ఒకటి పెరిగి వెళ్ళిపోతుంది నా భార్య. ఏం లేదు, అదే జరిగేది. బంధాన్ని కాపాడుకోవాలంటే
దేవునికి మహిమను తీసుకొని రావాలంటే గనక సహించాలి. రైట్. ఇక్కడ సమాధానం అనే బంధము శిలువ రక్తి చేత దేవుడు సంధి చేస్తే మనకు దేవునితో సమాధానం అయ్యింది. ఆ సమాధానం అనే బంధము చేత మనందరం కూడా కట్టబడ్డాం. అయితే ఆ బంధము మనలో ఎప్పుడు మొదలైందో చెప్పగలరా? ఏమండి? గట్టి నాకు వినపడలేదు. జగత్తు పునాది వేయబడక మునుపే. చాలా మంచి ఆన్సర్ చెప్పాడు. ఎస్, జగత్తు పునాది వేయకబడక మునుపే క్రీస్తులో ఆయన మనలను ఏర్పరచుకొనెను. అది కూడా ఎఫ్ఎస్సిలోనే ఉంది, ఎక్కడో లేదు. అది కూడా ఎఫ్ఎస్సిలోనే ఉంది. మొదటి అధ్యాయం 6వ వచనం, 6 లాస్ట్ లైన్ చదువుతున్నాను, గమనించండి. తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములనై ఉండవాలని జగత్తు పునాది వేయబడమనుకునే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చాలా సంతోషం. జగత్తు పునాది వేయబడక మునుపే మనలను ప్రేమలో క్రీస్తులో ఏర్పరచుకున్నాడంట దేవుడు. అయితే మన అనుభవంలోనికి వచ్చేసరికి దేవుని అనుభవంలో అది మన సొంత అనుభవంలోనికి వచ్చేసరికి ఎప్పుడు మొదలైంది ఆ సమాధానం అనే బంధం మనలో? రోమీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదవండి. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. చాలు. బాహ్య పరిశుద్ధత, ఆంతరంగిక పరిశుద్ధత అని మీ పేరు మార్చాను, దయచేసి ఏమనుకోవద్దు. చంద్రశేఖర్ గారు, మరి చంద్రశేఖర్ గారు చాలా చక్కగా చెప్పాడు కదా. బాహ్య పరిశుద్ధత, బయటికి కనబడేది, బయటికి వినబడేది ఏది? అంతేనా? కనబడనిది లోపల, అంతేనా? ఆ కనబడేదాన్ని కడుక్కుంటున్నారు, కనబడే అనేది కడుక్కోవడం లేనదని సారాంశం సార్ గారు చెప్పిన వచనాల్లో, అంతేనా? ఇక్కడ కనబడేది, ఇక్కడ ఈ వచనాల్లో ప్రస్తావించబడింది, కనబడనిది ప్రస్తావించబడినది. నోటితో ఏం చేయాలంటే ఓ పొట్టగా, నాయన ఆడరా నాయన, ఎవరిని చూస్తున్నావురా నాయన ఈడ, నోటితో ఏ వచనం చదివాను నేను ఇప్పుడు? రోమా 10:9 వచనం కదా. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల. నోటితో ఒప్పుకోవాలంటే బయటికి, హృదయమందు అంటే ఆంతరంగికంగా కూడా విశ్వసించాలి. ఏమని? దేవుడు మృతులలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారిని లేపినాడు అని. అంటే మృతిని జయించి లేపగల శక్తి దేవునికి ఉంది అని చెప్పేసి నువ్వు విశ్వసించినలా రక్షింపబడదు. నోటితో ఒప్పుకుంటే ఏంటి, హృదయంలో విశ్వసిస్తే ఏంటి? ఆ 10వ వచనం చెప్పండి, 10వ వచనం చదవండి. ఎలా అనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటే రక్షణ, హృదయంలో విశ్వసిస్తే నీతిమంతునిగా తీర్చబడుట. విశ్వాసులకు తండ్రి ఎవరండి? నీతిమంతులకు తండ్రి ఎవరు అన్నా? ప్రభువైన యేసుక్రీస్తు.
విశ్వాసులకు తండ్రి అయిన వాడు నీతిమంతులకు తండ్రిగా ఉండలేడా? రక్షణ నోటితో కలిగితే హృదయంతో ఏం కలిగిందంట? నీతిమంతులుగా తీర్చబడుట. అంటే హృదయములో జరిగే కార్యము మనల్ని మారుస్తుందండి. గుర్తుకు పెట్టుకోండి, హృదయములో జరిగే కార్యం మనల్ని ఏం చేస్తుంది? మారుస్తుంది. నోటితో ఒప్పుకోవటము ఆ మార్పును 10 మందికి తెలియజేస్తుంది. ఈ 2 సింకులో ఉండాలి. ఏముండాలి? ఈ 2 కూడా సింకులో ఉండాలి. చాలామంది ఉద్రేకానికి లోనై నేను రక్షణలోనికి వస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని ఒప్పుకుంటాను అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ గనక నెమ్మదిగా ఉన్నప్పుడు గనక మీకు ఆ ఫీలింగ్, అంటే నేను రక్షింపబడాలి, నేను పాపిని, నేను పాపములను చేశాను, ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి చనిపోయాడు అన్న ఫీలింగ్ గనక కలగకపోతే, కేవలం నోటితో ఒప్పుకుంటే రక్షణ కుదరదు. నోటితో రక్షణ, హృదయం ముందు విశ్వసిస్తే నీతిమంతునిగా తీర్చబడుట. బాహ్యము, తర్వాత లోపల. బయట ఒక్కటి స్నానం చేస్తే సరిపోదు. ఈరోజు వచ్చిన భాగాలు అవే కదా, మనం అందరం స్నానాలు చేసి వచ్చాం. బయట ఒక్కటి కడుక్కుంటే కుదరదు. హృదయము కడుక్కోవాలి. లోపల నుండి మనమందరం కూడా శుద్ధులుగా ఉండాలి. రైట్, మంచిది. ఇప్పుడు నేను ఈ వచనాన్ని నేను ఎందుకు చూపించాను అంటే కనుక, మనము ప్రేమతో ఒకరినొకరము సహించుకొనుట. ఎవరు ఆ పని చేసింది? ఎవరు ఆ పని చేసి చూపిస్తున్నారంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసి చూపిస్తున్నారు. తండ్రి అయిన దేవుడు చేసి చూపిస్తున్నాడు. ఆయనతో మనకున్న సమాధాన బంధాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? ఆయన కాపాడుకుంటున్నాడా? ఏమండి? ఆయనే కాపాడుకుంటున్నాడు. మనము చేసే తప్పులను, మనము చేసే అరాచకపు పనులను నమ్ముకున్న తర్వాత కూడా సహిస్తూ వహిస్తూ ఇంకా ఓపికతో ఉన్నది ఎవరండి? తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. సమాధానం అనే బంధము కాపాడబడతా ఉంది. సంఘములో సహోదర సహోదరీల మధ్యన, ఇంట్లో భార్యాభర్తల మధ్యన, తల్లిదండ్రులు పిల్లల మధ్యన, అన్నాదమ్ముల మధ్యన, మరి ఇంకా ఏ రక్త సంబంధమైనా తీసుకోండి, ఎనీ రక్త సంబంధం, ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ బలంగా ఉండాలి అంటే, కాపాడబడాలి అంటే కనుక ఏం కావాలి? ప్రేమతో ఒకరినొకరు సహించుచు. సహనం. ఆ తర్వాత వచనం చదవండి. ఎఫెసీ 4:3 మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవలనని ప్రభువును బట్టి. సహించాలంటే సాత్వికముతో నడుచుకోవాలి, సంపూర్ణ వినయముతో నడుచుకోవాలి. ఈ వచనాన్ని నేను వివరిస్తానండి. సాత్వికము అన్న పదాన్ని నేను వివరించాలనుకుంటున్నాను. ఏం పదం అది? సాత్వికము అంటే గనక సత్వగుణము కలిగినది సాత్వికము. ఏంటది? ఏం గుణం అది? సత్వగుణము. అది సంస్కృత పదం. ఏం పదం అది? సంస్కృత పదం. సత్వ అని ఎప్పుడైనా చూసారా? ఎక్కడైనా విన్నారా మీరు? బెంగళూరుకి ఎంతమంది వచ్చారు? ఇది వెరీ గుడ్. సలార్పూరియా సత్వ. వాళ్ళు ప్రతి ఒక్క బిల్డింగ్కి సత్వ అని చెప్పేసి తర్వాత ప్రాజెక్ట్ ఉంటుంది. సలార్పూరియా సత్వ. హైదరాబాద్కి వెళ్ళి చూడండి, సలార్పూరియా సత్వ. అయితే బెంగళూరులో ప్రామినెంట్ బిల్డర్, ఆయన బిజినెస్ ఎక్కువ సలార్పూరియా వాళ్ళది బెంగళూరులోనే ఎక్కువ. సలార్పూరియా సత్వ అంటే కనుక సత్వగుణము కలిగిన వాడు సాత్వికుడు. సత్వగుణములు అంటే గనక ఏమీ లేదు, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఏ గుణాలు ఉన్నాయో అవే గుణాలు. ఆత్మఫలాలు. ఏంటి ఆత్మఫలాలు? చదువుదామా? గలతీ 5వ అధ్యాయము
ఇరండి చదవండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చాలు. ఇవన్నీ కలగలిపితే సత్వ గుణం. ప్రేమ, జ్ఞానము, తగ్గింపు, వినయము, సంతోషము. సత్వగుణం కలిగిన వాడు ఎప్పుడు కూడా బాధలలో ఉండడు. సత్వగుణం కలిగిన వాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. సత్వగుణం కలిగిన వాడు అవతలి వాడికి సంతోషం కలిగిస్తాడు. సరే, ఈ పద్యం విన్నారా? తానొవ్వక ఇతరులను నొప్పించక బ్రతుకువాడే ధన్యుడు సుమతి. విన్నారా? తానొవ్వక ఇతరులను నొప్పించక బ్రతుకువాడే ధన్యుడు. వాడే సాత్వికుడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉండగా ఎవరైనా నొప్పించాడటండి? పోని ఎవరి ద్వారానన్నా నొచ్చుకున్నాడా? ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు? తండ్రి, వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని ఏమంటారమ్మా? దాన్నే సత్వగుణం అంటాం. దాంట్లోనే ప్రేమ. ఒక జ్ఞాని మాత్రమే అటువంటి మాటలు మాట్లాడగలడు. ఎవరు మాట్లాడగలరు ఆ మాట? ఒక జ్ఞాని. ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడే ఆ మాట గలవాడు. అదే సత్వగుణం అంటే. అదే అందరూ మాట్లాడలేరు ఆ మాట. ఆ అమ్మ నన్ను ఏమని తెలుసా అనేటోళ్ళే ఉంటారు. ఆ అన్న నన్ను ఏమన్నాడో తెలుసా అనేటోళ్ళే ఉంటారు. నేను వాళ్ళ ఇంటికి పోను అనేటోడే ఉంటాడు. అదే సత్వగుణం కలిగిన వాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. ఇంగ్లీష్ బైబిల్ ఉన్నాయి ఎవరి దగ్గర ఇక్కడ? ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందమ్మా? ఎఫ్ఎస్సి 3వ అధ్యాయము ఆ వచనం ఏమనుంది చూడోసారి. మూడో వచనం చదవాలి. ఏదో ఒకసారి నాకు ఇటు తీసుకురా. ఇన్ ద బాండ్ ఆఫ్ పీస్. ఇక్కడ 2వ వచనంలో ఉంది. విత్ ఆల్ హ్యూమిలిటీ అండ్ జెంటిల్నెస్, విత్ పేషెన్స్, బేరింగ్ వన్ అనదర్ విత్ లవ్. హ్యూమిలిటీ అన్న పదం ఇంగ్లీష్లో ఉన్నది. ఏ పదం అది? హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే సాత్వికమని వ్రాయబడి ఉన్నది, కానీ సాత్వికం అంటే ఇంకా చాలా ఉన్నతమైంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు ఉండలేరేమో సాత్వికంగా. మనం కూడా అట్లా ఉండాలని. అట్లా ఉన్నట్లయితే ఏం కాపాడుకుంటాం మనం? పుష్పన్న, నువ్వు ఇంట్లో క్రూరంగా ఉంటే ఇండ్లు ఉంటుందా, ఇంట్లో సాత్వికంగా ఉంటే ఇండ్లు ఉంటుందా? సాత్వికానికి ఆపోజిట్ క్రూరత్వమే, దాంట్లో ఇంక వేరేదే లేదు. ఇల్లు నిలబడాలన్నా, సంఘం నిలబడాలన్నా కానీ ఈ సత్వగుణం చాలా అవసరం. ఆఫీసు నిలబడాలన్నా ఏం రఘు, కస్టమర్లు ఎంత విసిగిస్తుంటారు రఘు నిన్ను. ఒకసారి పంచుకున్నాడు, అన్నానికి లేచి పోదామనుకుంటే వస్తాడంటే వాడు. మధ్యాహ్నము అడిగిన ఒక రోజు, ఏం రఘు అన్నం తిన్నావా అంటే, యాడన్నా లేచిపోదామనలకు ఎవరొకరు వస్తారు, లేచిపోదామనలకు ఎవరొకరు వస్తున్నారంట. అదే జ్ఞానము కలిగిన వాడు, సత్వగుణం కలిగిన వాడు ఏం చేస్తాడు? సార్ రండి సార్, లోపల ఆకలి అవుతుంటుంది, నాకు ఎలకలు పరిగెడుతుంటాయో కొరుకుతుంటాయో లోపల. మరి సత్వగుణం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, సాత్వికము, సంతోషము, అనురాగము, ప్రేమ, ఆప్యాయత, సమాధానం ఇవన్నీ కలిగిన వాడు ఏమంటాడు? నవ్వుతా పలకరిస్తాడు కదా. రండి సార్, వచ్చినాడు, కరెక్ట్గా లేచిపోదామంటే వచ్చినాడు, చూడు కూర్చున్నాడా, ఏం కావాలి చెప్పండి అన్నాడు అనుకో, కూర్చుంటాడా? పోయా బిజినెస్ పోయా. ఎన్ని గంటలకు? 10 గంటలకు అడిగాను ఆ ప్రశ్న. నేను ఎన్ని గంటలకు అడిగాను? 10 గంటలకు అడిగితే మధ్యాహ్నం భోజనం చేయలేదు, సాయంత్రం తినలేదు, 10 గంటల వరకు ఏం తినలేదు. నేను కూడా ఒక కస్టమర్ని అప్పుడు. నా ల్యాప్టాప్ ఆయన దగ్గర ఉంది. నా ల్యాప్టాప్ తెచ్చి నీకు తీసుకురావడానికి తీసుకొచ్చి ఇచ్చాడు. ఏది బిజినెస్లో నిలబెడతా ఉంది? సత్వ
గుణం. ఏది ఇంటిని నిలబెట్టేది? సత్వ గుణం. ఏది కుటుంబాన్ని నిలబెట్టేది? సత్వ గుణం. ఏది సంఘాన్ని నిలబెట్టేది? సత్వ గుణం. సాత్వికుడు. మా సంఘంలో ఒక అబ్బాయి పేరు సాత్విక్. ఏం పేరు? సాత్విక్. వాని దగ్గర నుంచి బిస్కెట్ లాక్కొని చూడండి, ఇంకా అయిపోయా సచ్చ. పోయి నిన్నేమన్నాడు, నన్ను పోయి వాళ్ళ మలమ్మను వాళ్ళ నాయనను కొడుతుంటాడు. పిల్లోడులే, మన మీద నవ్వుకోవడానికి అట్లా చెప్తున్నాం కానీ సత్వ గుణం. అమ్మా, నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రొజెక్ట్ చేయాలన్నా, ఇదిగో సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలన్నా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఏ రక్తముతో అయితే సంధి చేసి మనల్ని సమాధానం అనే బంధంతో కలిపాడు, ఆ బంధాన్ని కనుక నీవు ఇదిగో ఎత్తి పట్టాలంటే కూడా ప్రేమతో ఒకరినొకరు సహిస్తూ వినయము గల వారమై సాత్వికము గల వారై నడుచుకొనవలసిన వారమై ఉన్నాము. రైట్, 4వ వచనం చదువుదామండి. 4:5 చదువుతారా? 4, 5, 6. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే ఈ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం కూడా ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు అంటే అందరినీ ఏకం చేసేది కూడా ఆయనే. తర్వాత చదవండి. అయితే మనలో ప్రతివానికిని చాలు, అక్కడికి చాలు. అయితే మనలో ప్రతివానికిని ఒక్కటే. ఒక లిస్ట్ ఉంది కదా అక్కడ. శరీరము ఒక్కటే, ఆత్మ ఒక్కటే, తర్వాత ఇంకా పిలుపు ఒక్కటే, నిరీక్షణ ఎందుటకు ఆ పిలుపు. అంటే నిరీక్షణ కూడా ఒక్కటే, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, తర్వాత ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్ము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. అందరిలో బాప్తిస్మం ఉంది, అందరిలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, అందరిలో విశ్వాసం ఉంది, అందరిలో నిరీక్షణ ఉంది, అందరిలో ఆత్మ ఉన్నాడు. అందరం కూడా ఒకే శరీరంగా ఉన్నాము. మనమందరము ఒక్కటే. మనమందరము తేడాలు లేవు. ఏం లేవు? ఆత్మీయంగా మనలో తేడాలు లేవు. అయితే మనలో ప్రతి ఒక్కరికి అని 7వ వచనం మొదలవుతుంది. అయితే మనలో ప్రతి ఒక్కరికి క్రీస్తు అనుగ్రహించు వరము ఆ యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కృప ఇవ్వబడింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వరము ఇవ్వబడింది. నా వరము నాది. ఈయన బాగా నోట్స్ రాసుకుంటున్నాడు. ఆయన వరం ఆయనది, ఈయన వరం ఈయనది, ఆయన వరం ఆయనది, ఈయన వరం ఏంది. ఇదిగో ఆయన కృప ఆయనదే, ఈ యొక్క కృప ఈ యొక్కదే, ఆ యొక్క కృప ఆ యొక్కదే, ఆ యొక్క కృప ఆ యొక్కదే. పోల్చుకోవడానికి వీలు లేదు. కానీ ఓవరాల్గా చూస్తే నేను ఆ యొక్క ఒకటే. నేను నిలబడి వాక్యం చెప్పినంత మాత్రాన, ఆ యొక్క ఆడ నిలబడి కూర్చొని వాక్యం విన్నంత మాత్రాన నేను గొప్పోణ్ణి, ఆమె తక్కువది అనడానికి వీలు లేదు. మంచిదండి. ఇక్కడ ఏదో మేస్త్రీలు బాగా ఎక్కువ మంది ఉన్నారని నేను విన్నా, కన్స్ట్రక్షన్ పనిలో ఉన్న వాళ్ళు అని. నిజమేనా? సంఘంలో ఉన్నారా? ఎవరెవరు ఉన్నారు మేస్త్రీలు ఈడ? సర్లే, మంచిది. అన్నా, ఎన్ని ఇళ్ళు కట్టినావన్నా? ఇది సర్లే, ఒక 20 ఇళ్ళు కట్టింటావు అనుకుందాంలే. 20 ఇళ్ళు పనిచేసి ఉంటావు. బాత్రూమ్ లేకుండా ఏ ఇల్లు అన్నా కట్టినావన్నా నువ్వు? సర్లే, బెడ్రూమ్ లేకుండా ఏదో ఒకటి ఇల్లు కట్టింటావులే.
హాలు లేకుండా కూడా ఇల్లు ఉంటుందేమో, బాత్రూమ్ లేకుండా ఇంటిని ఊహించుకోగలమా? కానీ బాత్రూమ్ ఎంత ఉంటుందండి ఇంట్లో? ఎంతుంది కల్లూరు అసెంబ్లీలో బాత్రూము? ఓనా దాన్ని పడగొట్టి చూడన్నా, ఆ బాత్రూంలోని తీసే ఒకసారి ఎట్టుంటుందో వ్యవహారం. అది గబ్బుది కాబట్టి, ఆడికిపోయిన గబ్బు పనులు చేసుకొని రావాలి కాబట్టి అది లేకుండా ఉంటుందా ఇల్లు? సరే, బాత్రూమ్ ఒక రోజంట హాల్ను చూసిందంట. చూడు, మా యజమాని అయితే పొద్దున్నే వచ్చి నన్ను గబ్బు పట్టించి కంపులు అయిపోతాడు. ఆడ హాల్లో అయితే మంచిగా ప్రశాంతంగా స్నానం చేసుకొని వచ్చి ఆ హాల్లో కూర్చొని బాగా సేద తిరుగుతాడు. ఏంది అసలు ఈ పార్షియాలిటీ అనుకుంటుందా బాత్రూము? హాల్ని కట్టిన యజమాని ఒకడే, బాత్రూమ్ను కట్టిన యజమాని ఒకడే, వంటింటిని కట్టిన యజమాని ఒకడే, ఇంటి వసారా అంటే వరండాను కట్టుకున్న యజమాని ఒకడే, మేడగది కట్టిన యజమాని ఒకడే. యజమాని అన్నింటిని కట్టాడు. అయితే యజమాని ఎందుకు కట్టుకున్నాడు అవన్నీ కూడా? ఆయన సంపూర్ణంగా ఉండడానికి. యజమాని ఎందుకు కట్టుకున్నాడు అవన్నీ? ఆయన సంపూర్ణంగా ఉండి ఆయన అన్ని రకాల పనులు చేసుకోవడానికి అన్ని రకాల గదులను కట్టుకుంటాడు. అవునా? బాత్రూము గొప్పదని బాత్రూమ్ని చిన్నగా పెట్టినాడా? హాలు గొప్పదని హాలు పెద్దగా పెట్టినాడా? బాత్రూమ్ చిన్నదని చిన్నగా పెట్టినాడా? లేదు. బాత్రూము అవసరతకు తగినంత కృప బాత్రూముకి ఇవ్వబడింది. హాలు అవసరతకు తగినంత కృప హాలుకు ఇవ్వబడింది. వంటింటికి తగినంత కృప వంటింటికి ఇవ్వబడినది. సర్వం చేసింది ఒక్కడే. సర్వం అవన్నీ కూడా ఒక్కడే యజమానునికి పని చేస్తాయి. అవన్నీ కూడా యజమానుని సంపూర్ణము చేస్తాయి. అవునా? అవునా? ఇందులో బాత్రూమ్ గొప్పదే గబ్బుదే? లేకపోతే బెడ్రూమ్ గొప్పదే గబ్బుదే? చెప్పడానికి వీల్లేదు. ఎట్లా మాట్లాడుకోవాలి దాన్ని అంటే కనుక నువ్వు గొప్ప నేను గొప్ప అనేది కాదు. కానీ ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన వరము బాత్రూమ్ వరం, ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన వరం బెడ్రూమ్ వరం, దేవుడిగో ఆ సహోదరునికి ఇచ్చిన వరము కిచెన్ వరం. ఆ రకంగా నీకు కృప, ఆ రకంగా నీ పట్ల కృప, ఆ రకంగా నీ పట్ల కృప. అమ్మ, దేవుడు నా పట్ల ఎటువంటి కృప చూపడం లేదు లేదా చూపలేదు అన్న వాళ్ళ చేతులెత్తని చూద్దాం. ప్రతి ఒక్కరికి వారి వారి వరము చొప్పున కృప ఇయ్యబడెను. వరములను పంచి ఇచ్చేవాడు దేవుడే, కృపలను మనకిచ్చేవాడు దేవుడే. ఆయనకి ఏదో ఒక రకమైన కృప ఉందని, నాకు ఆ రకమైన కృప లేదని బాధపడడానికి వీల్లేదు. ఆయన ఆ కృప ద్వారా దేవుణ్ణి సంపూర్ణం చేస్తున్నాడు. నేను నా కృప ద్వారా దేవుణ్ణి సంపూర్ణం చేస్తున్నాను. బాత్రూమే గనక నేను ఈరోజు సర్వీస్ ఇయ్యను నీకు, నేను తలుపు తెరచిన నేను మూసిపెట్టేసింది అనుకోండి, ఏమవుతుంది? బెడ్రూమ్ ఆ పని చేసినా ఎక్కడికన్నా పోయి పండుకుంటాడు. బాత్రూమ్ ఆ పని చేస్తే ఒకట్లో రెండులు ఎక్కడ పోవాలి? మా ప్రతి ఒక్క పని కూడా చాలా విలువైన పని. ఎవరి కృప వాళ్ళదే. చేపలు పరిచే వాళ్ళ కృప వాళ్ళదే, ఆ వరం వాళ్ళదే. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పే వాళ్ళ కృప వాళ్ళదే. అయితే వాక్యములో ఉందనుకోండి, విశేషముగా వాక్యము చెప్పేవారిని రెట్టింపు సన్మానముతో చూడండి అని చెప్పాడు. మీ పట్ల జాగ్రత్త, మందను కాసుకునే వారిని రెట్టింపు సన్మానము. ఓకే, అక్కడ రెట్టింపు సన్మానం ఇస్తేయచ్చు, కానీ అందరూ ఒక్కటే. ఇక్కడ చూడండి, 10వ వచనం చదువుతారా? లేదా 8, 9, 10 చదవండి. అందుచేత చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అంటే గిఫ్ట్స్ని లేదా కృపలను లేదా వరాలను అనుగ్రహించింది ఎవరు? నాకను వరం అనుగ్రహించింది ఎవరు? దేవుడే. నీకు వరం అనుగ్రహించింది ఎవరు? దేవుడే. తర్వాత
10వ దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములో అన్నిటికంటేను మరిపైకి ఆరోహణమాడు అయిన వాడునై ఉన్నాడు. ఇది నేను వివరిస్తాను, గమనించండి ఒక 5 నిమిషాలు. అమ్మా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు అమ్మా? అంతేనా? పరలోకం నుండి వచ్చాడు. ఎక్కడి దాకా వెళ్ళిపోయాడు? ఇక్కడ పాతాళం అనే పదం మనకు కనబడుతుంది కదా, భూమి కిందికి. ఎక్కడ? 9వ వచనంలో భూమి యొక్క క్రింది భాగములకు దిగినంటే సమాధికి దిగిపోయినాడు. అవునా? సమాధికి దిగిపోయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయినాడు? అన్న, నువ్వు యాడ్ నుంచి వచ్చినావు అన్న పొద్దున, మళ్ళీ ఇది అయిపోతానే ఆడిపోతావు, అంతేనా? ఇంకా ఆడకన పోయేది ఉందా? సర్లే, పొరపాటున పోతున్నట్టే మళ్ళీ కూడా ఆడికిపోతావు, ఇంటికాడికే పోతావు. అయితే నీవు ఇక్కడికి వచ్చి ఏం చేసావు? ఈ హాల్ని నింపావు. అవునా? నువ్వు పొరపాటున కనుక హాస్పిటల్కి పోయావనుకో, హాస్పిటల్ని కూడా నింపుతావు. అవునా? నింపుతున్నావు లేదా? చెప్పవుయా? నింపుతావు. నువ్వు రేపొద్దున కార్యాలయానికి పోతావు, కార్యాలయాన్ని కూడా నింపుతావు. నింపుతున్నావా లేదా? నింపుతావు. మళ్ళీ నీ ఇంటికి వచ్చి పడతావు. అవునా? ఈయన ఇప్పుడు ఈ వచనం చదవండి. ఇప్పుడు 4వ అధ్యాయంలో ఆ వచనం చదువుతాం చూడండి. 9వ వచనం. ఆరోహణం అంటే కనుక పైకెక్కిపోయాననగా భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది కదా. తర్వాత దిగినవాడు ఏది? భూమి క్రింది భాగములకు దిగినవాడు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్తమును నింపునట్లు ఆకాశముల మండలములన్నిటికంటే ఆరోహణమైన వాడునై ఉన్నాడు. సమస్తమును నింపునట్లు ఆయన పైనుంచి కిందికి దిగి వచ్చాడు, సమాధిలోనికి వెళ్ళిపోయాడు. పైకి వెళ్తా వెళ్తా ఏం చేశాడంట? అన్నీ నింపినాడంట. నిన్ను నింపుతా ఉన్నాడు, నన్ను నింపుతున్నాడు. అమ్మ సహోదరి, నిన్ను నింపుతున్నాడు. అమ్మ యవనరాల, నిన్ను నింపుతా ఉన్నాడు. అమ్మ పెద్దమ్మ, నిన్ను నింపుతా ఉన్నాడు. ఇదిగో ఈ సంఘాన్ని నింపుతా ఉన్నాడు, ఈ లోకాన్నంతా కూడా నింపుతా ఉన్నాడు. అయితే ఒక బ్రహ్మాండమైన వచనం ఉందండి, నేను మీకు చూపిస్తాను. ఇటు చూడండి, 1వ అధ్యాయం 23వ వచనం. ఎఫెసీ 1:23. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. ఆ సంఘము ఆయన శరీరము అంటే ఆ సంఘము ఏం చేస్తుందంట? సమస్తాన్ని నింపేది దేవుడైతే, దేవుణ్ణి నింపేది ఏది? ప్రభువైన యేసుక్రీస్తు వారిని నింపుతా ఉన్నదేది? మనం. సంఘం అంటే మనము లేకుండా సంపూర్ణుడు అనే అర్థం కాదు, కానీ ఆయన సంపూర్ణతలో మనల్ని కూడా భాగం చేసుకున్నాడు. ఆయన మనల్ని నింపుతా ఆయన మనల్ని నింపుతా ఉన్నాడు తనతో తాను, తన ఆత్మతో. మనమంతా కూడా ఆయనను నింపాలి అని ఆయన కోరుకుంటా ఉన్నాడు. సంఘము ఆయనను నింపే స్థలం, సంఘము ఆయనను సంపూర్ణుని చేసే స్థలం. అందరూ కూడా విశ్వాసం ఉంచుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకొని బాప్తిస్మము తీసుకొని సంఘములో చేర్చబడటం ద్వారా సమస్తాన్ని నింపే క్రీస్తుని నింపే భాగం మనము అవుతాం. అర్థమవుతుందా అండి? అమ్మా, మనమందరం కూడా క్రీస్తులో భాగము, క్రీస్తు మనలో భాగము. క్రీస్తు మనల్ని నింపుట ద్వారా మనము ఆయనను నింపుతూ ఉన్నాము. నేను వివాహం చేసుకున్నాను, వివాహం చేసుకున్న ద్వారా నేను సంపూర్ణుడని అవుతున్నాను నా భార్యతో. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా సంపూర్ణత వస్తుంది. పిల్లలు లేకపోతే లోటు, వివాహం కాకపోతే లోటు. అన్నంత మాత్రం నేను బతకడం లేదా? అన్నంత మాత్రం నేను పూర్ణుని కాదా? చెప్పుకోవడానికి పూర్ణున్నే, కానీ నా భార్య, నా పిల్లలు నాలోకి వచ్చిన తర్వాత, నా ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను సంపూర్ణం, నా ఇల్లు సంపూర్ణం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షింపబడి
సంఘములో చేర్చబడితే ఎవరు సంపూర్ణుడు? ఆయన సంపూర్ణతలో మనం భాగమవుతాం. నా భార్య వచ్చి నా సంపూర్ణత భాగమవుతుంది, మా పిల్లలు వచ్చి మా సంపూర్ణత భాగమవుతున్నారు. ఎంత బాగుందో కదా పిక్చర్ ఇది, ఎంత రమ్యంగా ఉందో కదా. ఆయన వరాలు ఇస్తాడు, ఆయన కృప ఇస్తాడు, మనల్ని నింపుతాడు, ఎత్తి పడతాడు పరలోకంలోకి. మనం ఆయన్ని నింపే వారంగా ఉండాలి. ఆయన మనల్ని ఆయన మనలో నిండుకునేటట్లు ఆయనకు అవకాశము ఇవ్వాలి. సంఘం అంటే ఇదే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. మహోన్నతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, నాయన సంఘములో ఐక్యత, సంఘములో రక్త సంబంధము, సంఘములో సహోదర భావము, సహోదర ప్రేమ వెల్లివిరియాలి ఆయన ప్రభువా. దానికి అవసరమైన సంగతులను ఎఫెసీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయంలో నుండి మాకు చూపించినందుకు స్తోత్రాలు నాయన. సమస్తం నింపుచున్న మిమ్మల్ని ప్రభువా, సంఘమును ఆయన ప్రభువా సంపూర్ణంగా చేస్తుంది అన్న వచనామును బట్టి ప్రభువా స్తోత్రాలు. ఆ రకంగా కల్లూరు సంఘాన్ని ఉంచినందుకు స్తోత్రాలు. 2 వారాల తర్వాత జరగనయ్యున్న అయ్యా ఆ 21st యానివర్సరీ నాయన ప్రభు, అయ్యా మీ కృపలకు అయ్యా గొప్ప వేదికగా ఉండినట్లుగా సహాయం దయచేయని వేడుకుంటున్నాం నాయన. మరి తండ్రి ప్రభు, అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికీ సమస్తము జతాయి చేయగల శక్తి గలవారు అని మీరు మీ వచనం ఉన్నది నాయన. మీ శక్తి నాయన ప్రభు, మీ మహిమ, మీ ఘనత నాయన. మరి తండ్రి ఆ కూడికలలో కనబడినట్లుగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఐక్యపరచండి స్వామి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ కృపలతో నింపండి, మీ వరాలతో నింపండి. వారి కృపము నాయన ప్రభు, వారి వరం ద్వారా, వారి కృప ద్వారా మీ శక్తిని నాయ ప్రభు మేమందరం కూడా ప్రభు బయటికి తీసుకువచ్చే అయ్యా నాయన ప్రభు, ఆ పరిస్థితిని ప్రభు మీరు తీసుకురమ్మని ప్రభు వేడుకుంటున్నాం. సత్వగుణం ప్రతి ఒక్కరిలో ఉంచమని ప్రభు వేడుకుంటున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకుందరని యేసుక్రీస్తునామని అనే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, అందరికీ వందనాలు. యవనస్తులు ఖచ్చితంగా ఉండాలి.